ఓం నమఃశివాయ. నల్గొండ జిల్లా సర్వేల్ వాస్తవ్యులైన ఎస్ యాదయ్య గౌడ్ గారు వారి మంచి మనస్సుతో ఈరోజు అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసి అభాగ్యులకు ప్రేమను పంచారు. ముందుగా మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకోగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన కౌండిన్య గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యఫలాలను ప్రసాదిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామికి కర్పూర నీరాజనం సమర్పించి భక్తునికి స్వామివారి దివ్యమైన ఆశీస్సులు అందజేశారు. హోమశాలలో సకల జీవరాశులు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ సేవామూర్తి యాదయ్య గౌడ్ గారు యాగాన్ని పూర్తి చేశారు. ఓం భవ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. సేవా మార్గంలో భాగంగా వారి భార్య యాదమ్మ గారిని భాగం చేస్తూ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు మామిడి ఫలాలను వితరణ చేశారు. దీనుల సేవే దేవుని సేవగా భావించి ఈ పుణ్య ప్రదేశాన్ని సందర్శించిన సేవామూర్తి యాదయ్య గౌడ్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈ ఆశ్రమానికి వచ్చి మన ఇదంతా డెవలప్ చూసి వాళ్ళ మంచితనం చూసి వాళ్ళు చేస్తున్న సేవను చూసి నాకెంతో ఆనందం అనిపించింది. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమము ఎంతో ముందుకు సాగాలని, మంచిగా ఈ అభివృద్ధి జరగాలని నేను కోరుకుంటున్నా. కానీ నాలాగే ఎంతోమంది వచ్చి ఈ అనాథలకు సహాయ సహకారాలు అందియాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. 2010వ సంవత్సరంలో ఈ రక్షణాలయం స్థాపించిన నాటి నుండి దీనుల ఆకలి తీర్చాలని తపించే సేవామూర్తుల ప్రోత్సాహంతో 3 పూటల 1800 మంది అభాగ్యులకు నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. మానవదేవుళ్లారా, అనాథుల పాలిట అన్నపూర్ణాలయమై వర్ధిల్లుతున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలోని నిర్భాగ్యుల ఆకలి తీర్చడం కోసం జీవితకాల నిత్యాన్నదానానికి 5 సంవత్సరాల నిత్యాన్నదానానికి మీ శక్తి అనుసారం తోచిన విరాళమందించి శివయ్య కరుణా కటాక్షాలు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.